ఈ వేదిక ఉన్నటువంటి పెద్దలు అందరికీ నమస్కారం. అలానే పిల్లలందరికీ ఆశీస్సులు. రెండు ముఖ్యమైన కార్యక్రమాల సమాహారాల వేదిక ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి ఈ స్నేహపూర్వక వీడ్కోలు వార్షికోత్సవ వేడుక. మరికొద్ది రోజుల్లో 10th క్లాస్ పిల్లలు ఫైనల్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు రాయబోయేటువంటి ఎగ్జామ్స్లో మంచి విజయాన్ని సాధించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ 9th క్లాస్ విద్యార్థులందరూ కూడా కలిసి ఈ ఫేర్వెల్ కార్యక్రమం అంటే వీడ్కోలుతామని ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చి 6 months మాత్రమే అయింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 36 సంవత్సరాలుగా నేను ఉద్యోగ జీవితాన్ని గడిపాను. కానీ ప్రతిభ ఏ ఒక్క చోటే ఉండదు, అన్ని చోట్ల కూడాను అంటే గవర్నమెంట్ బడుల్లో కూడా ఉంటుందని ఇక్కడ ఏఎంసీ విద్యార్థులు దీనికి ఉదాహరణటువంటి విజయాలు ఏ ఒక్క విద్యలోనే మాత్రమే కాకుండా మిగిలిన సాంస్కృతిక పరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, మిగిలిన ఎక్కడ ఏ కాంపిటీషన్ జరిగినా కూడా వాటన్నిటిలో కూడా ఏదో ఒక దానిలో మనోళ్ళు విజయాన్ని సాధించి మెడల్స్ని తీసుకొని వచ్చారు. ఎన్ని వేల ఫీజులు చెల్లించినా ఏ మాత్రం లేకుండా ఫీజులు ఎక్కువ లేకుండా కూడా ఇక్కడ విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రతిభను చాటారు. ప్రతిభ ఏ ఒక్కరి సొత్తు కాదు అని ఇక్కడ విద్యార్థులందరూ నిరూపించారు. ఈ పిల్లలకి టీచర్ అంటే ఎనలేని అభిమానం, టీచర్ అంటే ఎనలేని గౌరవం. ఆ గౌరవం, అభిమానం, చదువు పట్ల ఏకాగ్రత ఇవన్నీ కూడా వారిని ఈ స్థాయికి తీసుకొచ్చాయని నేను నమ్ముతూ ఉన్నాను. ఏంటి ఈ 10వ తరగతి విద్యార్థులు ఈ సంవత్సరం రాబోయే పరీక్ష ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే ఇంత క్రితం వాళ్ళందరూ కూడా ఒక 4-5 సంవత్సరాలుగా ఒక ప్యాటర్న్లో పరీక్ష రాయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం అన్ని సబ్జెక్టులో కూడా మార్పు చేశారు. ప్రశ్న పత్రాలు దానికి తగ్గట్టుగా తరగతులు ఇచ్చారు. ఒక కఠినమైన శిల అమర శిల్పి జక్కన్న చేతిలో ఒక అద్భుతమైనటువంటి శిల్పంగా మారినట్లుగా అలాంటి శిల్పని చెక్కగలిగినటువంటి అమర శిల్పి జక్కన్న లాంటి ఉపాధ్యాయులు మీ అందరి దగ్గర ఉన్నారు. వాళ్ళందరూ మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లే విధంగా తీర్చిదిద్దుతున్నారని కూడా ఈరోజు మనందరం గమనిస్తూ ఉన్నాం. 10వ తరగతి విద్యార్థి జీవితంలో ఒక మలుపు. మనం మొదటి నుంచి అది ఎల్కేజీ కానివ్వండి, యూకేజీ కానివ్వండి, ఎన్ని రకాల తరగతులు జరిగినా 10వ తరగతి అనేది మన జీవితంలో ఒక మలుపురాంతిగా మిగిలిపోతుంది. ఎందుకంటే మన జీవితంలో అది మలుపు రాయి. అలాంటి దాన్ని మనం దాటేటప్పుడు మనం చదువుకున్నటువంటి సంస్థకి, మన తల్లిదండ్రులకి, మన ఉపాధ్యాయునికి వీళ్ళందరికీ కూడాను ఒక అద్భుతమైనటువంటి పేరు చేసే విధంగా, వాళ్ళు మలుపురాని విధంగా మనం విజయాన్ని మనందరం బయటకు వెళ్ళాలి. 9th క్లాస్ వాళ్ళకి 10th క్లాస్ వాళ్ళకి ఫేర్వెల్ పార్టీని ఏర్పాటు చేయడం ఉద్దేశం ఏంటంటే ఈ 10th క్లాస్ విద్యార్థులు వాళ్ళు తమ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఏ రకంగా అయితే శ్రమించారు, పట్టుదలతో ఏకాగ్రతతో వీళ్ళందరూ కూడా అన్నటువంటి విజయాన్ని సాధించాలని ఇచ్చారు కదా. 7 కొండల స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, ఆయన చలనచిత్రులు మీ అందరిపైన ప్రసరించాలని, మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. ఎన్నో రకాల అనుభూతులు, ఎన్నో రకాల అనుభవాలు మనకి మిగిల్చి వెళ్తున్నారు 10th క్లాస్ పిల్లలు. వాళ్ళలో ఉన్న మంచిని మనందరం గమనించాలి. వాళ్ళు ఇప్పటి వరకు సాధించినటువంటి మార్పులు కానీ విజయాలు కానీ ఏ రకంగా వాళ్ళు పొందగలిగారో
వారిని మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. వారి అడుగుజాడలోనే మనం నడిచి ఏదైతే మంచి ఉందో, ఏదైతే విజయం ఉందో వారిని ఆనందంగా బాగా రాసి మంచి మార్కులు తెచ్చే విధంగా, మంచి పేరు తెచ్చే విధంగా మీరందరూ ఆశీర్వదించి పంపిస్తారు. అది ఈ ఫేర్వెల్ ఉద్దేశం. మీరందరూ మంచి మనసు కలిగినటువంటి పిల్లలు. ఇటువంటి పిల్లలందరూ కూడా మంచిగా ఆశీర్వదిస్తే పిల్లల ఆశీర్వాదాలు దేవుడి ఆశీర్వాదాలు అంటారు. కాబట్టి మీరందరూ కూడా ఆ 10th క్లాస్ విద్యార్థులందరినీ మంచి మార్కులు సాధించాలని ఆశీర్వదించండి మనస్ఫూర్తిగా. మీకన్నా వాళ్ళు పెద్దవాళ్ళైనా దీవెనలు దేవుడితో సమానం కాబట్టి మీ దీవెనలు వాళ్ళందరికీ ఉంటాయి, మీ ఆశీస్సులు వాళ్ళందరికీ ఉంటాయి. వారు అద్భుతమైన విజయాలు సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా ఈ 4 మాటలు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక ముగిస్తున్నాను. సార్ నడుచుకుంటూ వచ్చేది కూడా చూపిస్తా చూడు.